ప్రెసెంట్ మనం ఫాలో అయ్యే మెకానిజం ఏంటంటే రిటర్న్ మెకానిజం ఎలా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to file GSTR 1 and next GSTR 2 and next GSTR 3B. This is the returns we need to file. This is on the 10th of the month and this is on the 15th of the month and this is on the 20th of the month in a chronological order. Okay. And GSTR 1 లో మనం ఏం పర్టికులర్స్ ఫైల్ చేయాలంటే అవర్ అవుట్వర్డ్ సప్లైస్ the supplies which are done by us. Okay. And in GSTR 2 we need to file our inward supplies. And in GSTR 3B it is a return for the payment of taxes. మా GSTR 1 లో మనం ఏం డిక్లేర్ చేస్తాము? outward supplies. GSTR 2 లో inward supplies. అండ్ మీకు తెలుసు కదా ఫార్మాట్, అవుట్వర్డ్ సప్లైస్ ఇంటూ ట్యాక్స్ రేట్, అవుట్పుట్ ట్యాక్స్ మైనస్ ఇన్పుట్ ట్యాక్స్ ఫార్మాట్ ఉంది కదా. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కి ఫార్మాట్ తెలుసు కదా మీకు, అవుట్పుట్ ట్యాక్స్ మైనస్ ఇన్పుట్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ పేయబుల్ కదా. ఆ ఫార్మాటే GSTR 3B లో ఉంటది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే అవుట్పుట్ సప్లైస్ డిక్లేర్ చేస్తాము, తర్వాత ఇన్వర్డ్ సప్లైస్. ఒకసారి చూడండి, ఫర్ సపోజ్ ఏ అండ్ బి ఒక బయ్యర్ అండ్ సెల్లర్ ఉన్నారు అనుకుందాం. ఏ ఈజ్ ఎ సెల్లర్ అండ్ బి ఈజ్ ఎ బయ్యర్ అనుకుందాం. మరి GSTR 1 లో అవుట్పుట్ సప్లైస్, GSTR 2 లో ఇన్వర్డ్ సప్లైస్ కదా, రైట్. ఇప్పుడు ఏ సెల్లర్ కాబట్టి తను ఒక సేల్ చేశాడు బికి, ఓకేనా. ఏ ఇందులో చూపిస్తాడు ఆ పర్టికులర్ ని, ఏ రిటర్న్ లో చూపిస్తాడు? GSTR 1 లో చూపిస్తాడు, రైట్. బానే ఉంది. ఒక విషయం చెప్పండి, ఏకి సేల్ అయినప్పుడు బికి ఏమవుతుంది? అది పర్చేజ్ అవుతుంది కదా. సో అంటే మళ్ళీ సెపరేట్ గా GSTR 2 బి ఫైల్ చేయడం అవసరం లేకుండా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆటోమేటిక్ పాపులేషన్ అనేది పెట్టింది. ఆటోమేటిక్ డేటా పాపులేషన్. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే GSTR 1 లో ఇన్వాయిస్ రైట్ చేస్తాడు, ఆ ఇన్వాయిస్ పర్టికులర్స్ అన్ని ఫైల్ చేస్తాడు. ఆ ఇన్వాయిస్ లో ఎవరు GSTN నెంబర్ చూపిస్తాడు? బయ్యర్ది బి యొక్క GSTN నెంబర్ చూపిస్తాడు, ఐ మీన్ GST రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తాడు. సో అప్పుడు ఏమవుతుందంటే బయ్యర్ యొక్క లాగిన్ లో GSTR 2A లోకి ఈ డేటా వెళ్ళి కూర్చుంటది. అంటే నా ఇన్వర్డ్ సప్లైస్ నేను డిక్లేర్ చేయనవసరం లే. ఆల్ ఓవర్ ఇండియాలో సప్లయర్స్ అందరూ కూడా అవుట్వర్డ్ సప్లైస్ డిక్లేర్ చేశారనుకో, ఆటోమేటిక్ గా ఇన్వర్డ్ సప్లైస్ ఆటోమేటిక్ గా పాపులేట్ అవుతాయి కదా. ఎస్ ఆర్ నో? ఇద్దరు ఎంటర్ చేయనవసరం లేదు కదా. ఒకళ్ళు ఎంటైర్ ఇండియాలో అందరు సప్లయర్స్ కూడా GSTR 1 లో అవుట్వర్డ్ సప్లైస్ ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్ గా రిసిపియంట్ కి GSTR 2 లో ఇన్వర్డ్ సప్లైస్ ఆటోమేటిక్ గా వస్తాయి కదా. ఎస్ ఆర్ నో? అది ఒకవేళ అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి కనుక పర్చేజ్ చేస్తే వాడు ఎంటర్ చేయడు కాబట్టి అప్పుడు మనం పర్చేజెస్ ని ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను రెగ్యులర్ డీలర్ దగ్గర నుంచి, రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి కొన్నాను బి అనేవాడు. అదే బి అనేవాడు అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి కొన్నాడు అనుకో, అప్పుడు ఈ మెకానిజం వర్కౌట్ అవుతుందా? ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. అప్పుడు బయ్యర్ సెల్ఫ్ గా అతని పర్చేజెస్ ని డిక్లేర్ చేయాలి, ఓకేనా. ఎనీవేస్, సో విషయం ఏంటంటే
GSTR 1 అందుకని డేట్ కూడా చూడండి. GSTR 1 10th ఆఫ్ ది మంత్కి ఇచ్చాడు. అంటే మంత్ స్టార్టింగ్ నుంచి, అంటే సే ఫర్ సపోజ్ ఏప్రిల్ మంత్ డేటా అనుకుందాం. ఏప్రిల్ మంత్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారు అనుకుందాం. ఏప్రిల్ మంత్కి రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేస్తారంటే ఏప్రిల్ నెక్స్ట్ మంత్ ఏంటమ్మా? మే. May 10th. మే 10th లోపు దిస్ ఇస్ ద డెడ్ లైన్ డేట్. అంటే మే 1వ తారీఖు నుంచి మే 10వ తారీఖు లోపు నువ్వు GSTR 1 ఎప్పుడైనా ఫైల్ చేయొచ్చు. సో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు నువ్వు రిటర్న్ ఫైల్ చేసేసరికి అందరికీ కూడా డేటా పాపులేట్ అయిపోద్దిగా. అర్థమైందా? అందరూ sir. GSTR 1 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు ఫైల్ చేస్తారు. సో ఈ డేటానే రిసిపియంట్కి GSTR 2Aలో వచ్చి కూర్చుంటుంది. ఓకే, బాగానే ఉంది. సో అప్పుడు రిసిపియంట్ ఏం చేసుకుంటాడంటే అప్పుడు నేనేం చేస్తానంటే GSTR 1 అలాగే 2లో దీంట్లోనేమో అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంతో తెలుస్తుంది, దీంట్లోనేమో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత తీసుకోవచ్చో తెలుస్తుంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత తీసుకోవచ్చో తెలుస్తుంది. సో దాంట్లో నుంచి ఈ 3Bలో సమ్మరీ నేను ఫైల్ చేసి ట్యాక్స్ పేమెంటా లేదంటే ITC అలాగే బ్యాలెన్స్ ఉండిపోద్దా ఏంటి అనేది చూసుకుంటాను. ఓకే, రైట్ అమ్మా. నేను ఇన్పుట్ ఎంత తీసుకోవాలనేది కూడా GSTR 2Aలో ఆటోమేటిక్గా వస్తుంది. యాక్చువల్లీ వాడు యాక్ట్ తీసుకొచ్చినప్పుడు GSTR 1, 2, 3 అన్నాడు, కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం ఫైల్ చేసేది 2 కాదు. GSTR 2 అసలు ఫైల్ చేయట్లేదు మనం. ప్రజెంట్ సినారియోలో వాడు మోడల్ ఇచ్చింది మాత్రం GSTR 1, 2, 3 అని ఇచ్చాడు, కానీ ప్రజెంట్ GSTR 2 ఎవరు ఫైల్ చేయట్లేదు. ఇంకా గవర్నమెంట్ దాన్ని ఎనేబుల్ చేయలేదు. GSTR 1 మాత్రం ఇచ్చింది, GSTR 3B ఇచ్చింది. ఓకే, GSTR 2 ఇవ్వకుండా ఓన్లీ ట్యాక్స్ పేయర్కి రెఫరెన్స్ కోసం GSTR 2Aని ఎనేబుల్ చేసింది. GSTR 2Aని ఎనేబుల్ చేసింది ప్రజెంట్ సినారియో. బట్ మోడల్ ఫార్మాట్ అయితే GSTR 1, 2, 3 అనేది మోడల్ ఫార్మాట్ యాక్ట్ ప్రపోజ్ చేసింది. కానీ ప్రజెంట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేది GSTR 1, GSTR 2A, GSTR 3B. అది ప్రజెంట్ రన్ అయ్యేది. ఓకేనా అమ్మా? ఇది రిటర్న్ ఫైలింగ్ మెకానిజం. అర్థమైందా మీకు? రైట్ సార్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే చాప్టర్ దేని గురించి అంటే ఈ GSTR 2లో పర్చేజెస్ ఉన్నాయి కదా, నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి కదా. సార్ నో, I need to avail the credit of input tax that I have made paid on my inward supplies. On my inward supplies, underline the word inward supplies. చూడండి, ఒక బిజినెస్ నేను రన్ చేయడానికి డెఫినెట్గా నాకు ఇన్వర్డ్ సప్లైస్ కావాలి. ఇన్వర్డ్ సప్లైస్ కావాలి. ఆ ఇన్వర్డ్ సప్లైస్ లో 3 టైప్స్ ఉండొచ్చు. ఏమేంటంటే క్యాపిటల్ గూడ్స్ ఉండొచ్చు, ఇన్పుట్స్ ఉండొచ్చు, అండ్ నెక్స్ట్ ఇన్పుట్ సర్వీసెస్ ఉండొచ్చు. ఆల్ రైట్ మా ఇన్వర్డ్ సప్లైస్ లో ఏమేమి ఉండొచ్చు? క్యాపిటల్ గూడ్స్ ఉండొచ్చు, ఇన్పుట్స్ ఉండొచ్చు, ఇన్పుట్ సర్వీసెస్ ఉండొచ్చు. సార్ వాట్ డూ యూ మీన్ బై క్యాపిటల్ గూడ్స్? క్యాపిటల్ గూడ్స్ అంటే ఏవైతే ఇన్వర్డ్ సప్లైస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో క్యాపిటలైజ్ చేస్తాము, ఆ ఎసెట్స్ ని, ఆ గూడ్స్ ని క్యాపిటల్ గూడ్స్ అంటారు. ఐ మీన్ క్యాపిటలైజేషన్ చేయడం అంటే నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్ అని అర్థం, విచ్ వి రికార్డ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్ లో రాస్తే దాన్ని క్యాపిటల్ అసెట్ అంటారు. ఓకే సార్, ఇన్పుట్స్ అంటే దే ఆర్ నాట్ క్యాపిటలైజ్డ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్, దే ఆర్ చార్జ్డ్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. Okay, and these are also charged as revenue expenditure, input services.
సే ఫర్ సపోజ్ నాది బిజినెస్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం అమ్మా. నేను ఒక ప్లాంట్ అండ్ మిషనరీ కొనాలా వద్దా చెప్పండి? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అయితే ఖచ్చితంగా నేను ఏం చేయాలి? ఒక ప్లాంట్ అండ్ మిషనరీ, ఒక బిల్డింగ్, తర్వాత ఇంకోటి ఏంటి, సమ్ వెహికల్స్, ఇవన్నీ కొనుక్కోవాలి కదా నేను. అవన్నీ కూడా ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఐటమ్సేగా. ఎస్ ఆర్ నో? సో వాటిల్ని ఏమంటారంటే క్యాపిటల్ గూడ్స్ అని అంటారు. క్యాపిటల్ గూడ్స్ అని అంటారు. ఇంకోటి, సే ఫర్ సపోజ్ ఫర్ ది స్మూత్ రన్నింగ్ ఆఫ్ ది బిజినెస్ నేను ఏం చేశానంటే, సే ఫర్ సపోజ్ క్యాలిక్యులేటర్స్ కొన్నాను, పెన్స్ కొన్నాను, ఆ తర్వాత స్టేషనరీ కొన్నాను, ఇవన్నీ కొన్నాను. ఓకేనా? వీటి మీద కూడా జిఎస్టీ కడతానుగా నేను. ఎస్ ఆర్ నో? మా వీటి మీద ఉండదా జిఎస్టీ నాకు? ఉంటుంది సార్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద కూడా జిఎస్టీ ఉంటుంది. క్యాపిటల్ గూడ్స్ మీద కూడా నేను జిఎస్టీ కడతాను. కార్ కొన్నానమ్మా, 28% జిఎస్టీ కడతాను. ఓకే. సో వీటి మీద కూడా నేను జిఎస్టీ కడతాను. కాకపోతే ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమా? కాదు. ఇట్ ఈస్ ఎ రెవెన్యూ ఎక్స్పెండిచర్. దాన్ని ఇన్పుట్స్ అని అంటారు. నెక్స్ట్, ఇన్పుట్ సర్వీసెస్. బిజినెస్ రన్ అవ్వాలంటే నాకు చాలా సర్వీసెస్ అవసరం. ఓకేనా? అది టెక్నికల్ సర్వీసెస్ అవ్వచ్చు, లేదంటే ప్రొఫెషనల్ సర్వీసెస్ అవ్వచ్చు. ప్రొఫెషనల్ సర్వీసెస్ లైక్ ఇప్పుడు బిజినెస్ రన్ చేయాలమ్మా, నేను చార్టెడ్ అకౌంటెంట్ని హైర్ చేసుకోవాలి, లేదా ఒక సిఎస్ని పెట్టుకోవాలి కంపెనీ అయితే. నెక్స్ట్, ఒకవేళ లీగల్ అడ్వైజర్స్ ఎక్కువ కావాలనుకున్నాం, ఓకేనా, ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలి. లేదు, టెక్నీషియన్స్ కావాలి, ఓకేనా. సో నేను ఎవరో ఒకరిని హైర్ చేసుకుంటాను, ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ని, నా బిజినెస్కి సంబంధించిన వాళ్ళని. సో వీళ్ళంతా ఎవరమ్మా? ఇవన్నీ గూడ్సా? కాదు. ఇవన్నీ ఏంటి? సర్వీసెస్. ఇవన్నీ ఏంటి? సర్వీసెస్. వీటిని ఏమంటారంటే ఇన్పుట్ సర్వీసెస్ అంటారు. అంటే నీ బిజినెస్ రన్ చేయడానికి నువ్వు ఈ మూడిటిని ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ఒకటి క్యాపిటల్ గూడ్స్, 2 ఇన్పుట్స్, అండ్ మూడోది ఇన్పుట్ సర్వీసెస్. ఓకే. ద పాయింట్ ఈస్, వీటన్నిటి మీద కూడా నేను జిఎస్టీ కడతానుగా. ఎస్ ఆర్ నో? ఐ విల్ పే ద జిఎస్టీ, రైట్? వీళ్ళందరూ కూడా నాకు ఇన్వాయిస్ ఇస్తారు, ఓకేనా. వాళ్ళందరికీ నేను జిఎస్టీ కడతాను. మరి నేను కట్టిన జిఎస్టీ నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? తీసుకోవచ్చు. ఈ చాప్టర్ ఏంటంటే, ఈ సెక్షన్ 16 అనేది, ఐ మీన్ ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చాప్టర్ అనేది ఏంటంటే, టోటల్ గా ఈ ఇన్పుట్ ట్యాక్స్ ఎప్పుడు తీసుకోవచ్చు, తీసుకోవడానికి అవసరమైన కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్ నువ్వు సాటిస్ఫై చేసావా లేదా, అలాగే ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, వేటి మీద నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది తీసుకోవచ్చు, వేటి మీద తీసుకోకూడదు, వేటి మీద తీసుకోకూడదు, ఓకేనా. ఇవన్నీ కూడా చెప్తారు మనకి ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే చాప్టర్. ఎంత తీసుకోవాలి, హౌ మచ్ టు ఎక్స్టెంట్ యూ కెన్ టేక్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సార్ ఈ చాప్టర్ లో ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చాప్టర్ మొత్తం కూడా సెక్షన్ 16, 17 అండ్ సెక్షన్ 18, ఈ 3 సెక్షన్స్ మీద ప్లస్ సమ్ రూల్స్, 3-4 రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ బేస్ మీద ఈ సెక్షన్ ఉంటుంది, ఓకేనా. ఓన్లీ 3 సెక్షన్స్ అమ్మా. ఏమిటవి? సెక్షన్ 16, 17 అండ్ 18. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సింపుల్ గా చెప్పాలంటే ఈ 3 సెక్షన్సే ఉంటాయి. ఓకే మా, ఒకసారి ఈ క్యాపిటల్ గూడ్స్, ఈ ఇన్పుట్స్, ఈ ఇన్పుట్ సర్వీసెస్ ఒక డెఫినేషన్స్ కూడా చూద్దాం, ఏమి ఇచ్చాడో చూద్దాం, ఓకేనా. Capital goods. Capital goods means goods the value of which is capitalized in the books of accounts. Underline the word capitalized in the books of accounts of the person claiming the input tax credit. Input tax credit. Right. And we have an and condition also. And ante mandatory అని అర్థం. And ante mandatory condition అని అర్థం. Okay. And which are used or intended to be used in the course or furtherance of business. అంటే నేను ఆ గూడ్స్ ని దేనికి పర్చేజ్ చేసి ఉండాలి? బిజినెస్ పర్పస్ కి పర్చేజ్ చేసి ఉండాలి. ఓకే. నెక్స్ట్, సెకండ్ డెఫినేషన్, ఇన్పుట్. An input means any goods
other than capital goods and which are used or intended to be used by the supplier in the course or furtherance of business. Same as well. సింపుల్ గా ఏం చెప్పాడంటే క్యాపిటల్ గూడ్స్ కానివన్నీ కూడా ఇన్పుట్స్ అని అన్నాడు. క్యాపిటల్ గూడ్స్ కానివన్నీ కూడా ఇన్పుట్స్ అని అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ సర్వీసెస్ మీన్స్ ఎనీ సర్వీస్ that were used or intended to be used in the business. Simple, చాలా సింపుల్ డెఫినేషన్ అమ్మా. ఓకే రైట్. సో ఇన్పుట్ ట్యాక్స్ అంటే మనం పర్చేజ్ చేసినప్పుడు మనం పే చేసిన ఐజిఎస్టి కానీ, నెక్స్ట్ సిజిఎస్టి కానీ, ఎస్జిఎస్టి కానీ, యూటీజిఎస్టి కానీ, నెక్స్ట్ సెస్ కానీ, ఇవన్నీ కూడా ఇన్పుట్ ట్యాక్స్ లోకి వస్తాయి. నౌ మై పాయింట్, కుడ్ యూ ఆన్సర్ మై క్వశ్చన్? అమ్మ, నేను పర్చేజ్ చేసి రివర్స్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేశా. మా అర్థమవుతుందా మీకు? నేను పర్చేజ్ చేసి రివర్స్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేశా. అది నాకు ఇన్వర్డ్ సప్లై అవుతుందా, అవుట్వర్డ్ సప్లై అవుతుందా? ఇన్వర్డ్ సప్లై సార్. సో ఇన్వర్డ్ సప్లైస్ మీద పే చేసిన ట్యాక్సే కదా నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఎస్ సార్. అంటే నేనే రివర్స్ ఛార్జ్ లో గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసి నేను దాని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చా? నో సార్. ఒకసారి ఇప్పుడు డెఫినేషన్ చదువుదాము, తర్వాత ఆన్సర్ చెప్పండి. ఇన్పుట్ ట్యాక్స్ డెఫినేషన్. ఓకే, ఇన్ రిలేషన్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్. అమ్మా, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిజిస్టర్డ్ పర్సన్ తీసుకుంటాడా, అన్రిజిస్టర్డ్ పర్సన్ తీసుకుంటాడా? రిజిస్టర్డ్ సార్. Only the registered person. That is why they are referring to the registered person. In relation to a registered person, the input tax means the central tax, the state tax, the integrated tax, or the UT tax charged. Underline the word charged. What do you mean by charge? Charge అంటే నేను ఒకరి దగ్గర నుంచి నేను తీసుకోవడమా, నా దగ్గర నుంచి ఎవరైనా తీసుకోవడమా? చార్జ్ అంటే మనం పే చేసిందా, మనకు వచ్చిందా? వాట్ డూ యూ మీన్ బై చార్జ్? పే చేసింది పే సార్. చేశారు. మనం పే చేసింది. చార్జ్డ్ ఆన్ ఎనీ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఆర్ గూడ్స్ ఆర్ బోత్ మేడ్ టు హిమ్, మేడ్ బై హిమ్, మేడ్ టు హిమ్ అంటే మన పర్చేజెస్. హిమ్ అంటే మనం అన్నమాట, రిసిపియంట్ ఇక్కడ. ఓకేనా? మన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు. ద ట్యాక్స్ దట్ వాస్ చార్జ్డ్ టు మీ వైల్ ఐ am buying such goods and services is called input tax and includes, underline the word, and includes the IGST charged on import of goods import చేసుకున్నప్పుడు కస్టమ్స్ డ్యూటీ ప్రకారం IGST ఛార్జ్ అవుతుంది కదా, అది కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ద ట్యాక్స్ పేయబుల్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 9(3) and 9(4. the tax payable under the provisions of section 9(3) and 9(4. What do you mean by tax paid under 9(3) and 9(4? ఏ ట్యాక్స్ అది? రివర్స్ ఛార్జ్ ట్యాక్స్. అంటే ఇప్పుడు చెప్పండి, రివర్స్ ఛార్జ్ లో నేను పే చేసిన ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ అవుతుందా అవదా? అవుతుంది. అంటే నేనే ట్యాక్స్ పే చేసి నేనే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి. దాన్ని ఫస్ట్ నేను గవర్నమెంట్ కి ట్యాక్స్ క్యాష్ ఫామ్ లో పే చేయాలి. మాకు గుర్తుందా మీకు? రివర్స్ ఛార్జ్ పేమెంట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తో పే చేయడం కుదరదు, క్యాష్ లో పే చేయాలని చెప్పా, గుర్తుందా? ఫస్ట్ నేను క్యాష్ లో పే చేసి నెక్స్ట్ మంత్ నేను దాన్ని ఇన్పుట్ లోకి తీసుకోవాలి. రెండు ఒకటే, కాకపోతే నా పాకెట్ లో క్యాష్ నుంచి వెళ్ళి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్ లోకి పడుతుంది. మనం మామూలుగా షాప్కి వెళ్ళాం అనుకో అమ్మా, ఫార్వర్డ్ ఛార్జ్ లో మనం ఏం చేస్తాం, అవతల పక్క సప్లయర్ కి మనం క్యాష్ లో కడతాం, అవునా? 100 రూపాయలు అమ్మా బిల్లు, 18 రూపాయలు జిఎస్టీ అయింది అనుకుందాం, 118 రూపాయలు నేను అవతల పక్క సప్లయర్ కి క్యాష్ లో కడతానా కట్టనా? కట్టిన తర్వాత నేను ఇన్పుట్ తీసుకుంటాను కదా, ఇన్పుట్ ఏ ఫార్మాట్ లో తీసుకుంటాను? క్రెడిట్ లెడ్జర్ లోకి తీసుకుంటాను.
రూపాయలు. ఎస్ఆర్ నో? ఎస్ సార్. మీకు అర్థమైందమ్మా? ఫార్వర్డ్ ఛార్జ్లో బిల్ ఎంతైతే అంత నేను క్యాష్లో కడతాను. క్యాష్ కానీ లేదంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ కడతాను. నా పాకెట్ నుంచి మనీ వెళ్తుంది. ఓకేనా? 118 రూపీస్ కట్టా. మళ్ళీ నేను తిరిగి 18 రూపీస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్లోకి తీసుకుంటాను. బికాస్ ఇట్ ఈస్ మై ఇన్వర్డ్ పర్చేస్. సేమ్ ఫార్వర్డ్ ఛార్జ్ అయినా రివర్స్ ఛార్జ్ అయినా ఇన్వర్డ్ సప్లై కదా అది. ఎస్ఆర్ నో? ఎస్ సార్. సేమ్ మెకానిజం అప్లికేబుల్ కావాలి కాబట్టి వాడు ఏమన్నాడంటే రివర్స్ ఛార్జ్ అయినా సరే నువ్వు ట్యాక్స్ కట్టు. కట్టే పర్సన్ మారుతాడు కానీ మెథడాలజీ సేమ్ గా ఉంటుంది. ఫస్ట్ నువ్వు ట్యాక్స్ కట్టు క్యాష్లో, కట్టిన తర్వాత దాన్ని నువ్వు ఇన్పుట్ తీసుకో. ఫార్వర్డ్ ఛార్జ్ లో కూడా అంతే కదా. ఎస్ఆర్ నో? కాకపోతే ఏంటంటే ట్యాక్స్ పే చేసే పర్సన్ ఏమో సప్లయర్ ఉంటాడు ఫార్వర్డ్ ఛార్జ్ లో, ఇక్కడ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసే పర్సన్ ఏమో రివర్స్ ఛార్జ్ లో రిసిపియంట్ ఉంటాడు. అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్. మెకానిజం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అబ్జర్వేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ద ట్యాక్స్ పేయబుల్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 9(3) and 9(4) ఆఫ్ ది సిజిఎస్టి అండ్ నెక్స్ట్ ద ట్యాక్స్ పేయబుల్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 5(3) and 5(4). మా ఇక్కడ 9(3), 9(4) అన్నా, అక్కడ 5(3), 5(4) అన్నా, అక్కడ 7(3), 7(4) అన్నా అన్ని రివర్స్ ఛార్జ్ ట్యాక్స్లే. ఓకే, 7(3), 7(4) ఏమో యూటీజీఎస్టీ యాక్ట్ లో, అండ్ నెక్స్ట్ 9(3), 9(4) ఏమో ఎస్జిఎస్టీ యాక్ట్ లో, అలాగే 5(3), 5(4) ఏమో ఐజిఎస్టీ యాక్ట్ లో, 9(3), 9(4) ఏమో సిజిఎస్టీ యాక్ట్ లో. ఓకేనా? ప్రొవిజన్స్ మాత్రం అంటే సెక్షన్ నెంబర్ మారుతుంది కానీ అది రివర్స్ ఛార్జ్ ట్యాక్స్ అని చెప్తున్నాడు. ఓకేనా? పాయింట్ ఏంటంటే రివర్స్ ఛార్జ్ ట్యాక్స్ కూడా ఇన్పుట్ ట్యాక్సే. ఫస్ట్ మనం క్యాష్ లో కట్టాలి, తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్ లోకి తీసుకోవాలి. అంతే, సింపుల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మిగతా మీకు తెలిసిన ట్యాక్సబుల్ సప్లై అంటే ఏంటి, అవుట్వర్డ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇన్వర్డ్ సప్లైస్ అంటే ఏంటి, అవన్నీ మీకు తెలిసినవి. ఓకేనా? రైట్. సో without any delay, let us discuss the provisions of section 16. We are starting with the chapter section 16. Okay, explain the eligibility and conditions for claiming the input tax credit. మా సెక్షన్ ఏం చెప్తుందమ్మా? ఎలిజిబిలిటీ and conditions. They are talking about both. What is the eligibility criteria and what are the conditions for taking the input tax credit? Okay, right? So we are referring to this section 16 subsection 1. Every registered person shall, underline the word shall, that means it is mandatorily, shall, subject to the such conditions and restrictions as may be prescribed and in the manner specified in section 49. Section 49. Section 49 అంటే ఏంటి గుర్తుందమ్మా? సెక్షన్ 49 అంటే ఏంటో గుర్తుందా మీకు? ఫస్ట్ చాప్టర్ చదివాం, గుర్తుందా? ఇంట్రడక్షన్ చాప్టర్ చదివాం, సప్లై చాప్టర్, ఇంట్రడక్షన్ చాప్టర్ చదివినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏ విధంగా యూటిలైజ్ చేయాలనే పద్ధతి మనం నేర్చుకున్నాం. మేనర్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గుర్తుందా మీకు? ఎస్ సార్. దాన్నే సెక్షన్ 49 అంటారు. ఓకే, ఇన్ ద మేనర్ దట్ వాస్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 49. మనకు చెప్పాం కదా, ఫస్ట్ ఐజిఎస్టీ ఎగ్జాస్ట్ చేయాలి, తర్వాత సిజిఎస్టీ, తర్వాత ఎస్జిఎస్టీ, ఇవన్నీ చెప్పుకున్నాం కదా, దాన్ని సెక్షన్ 49 అంటారు. దట్ ఈస్ ద మేనర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ సెక్షన్ 49. బి entitled to take the credit of input tax charged on any supply of goods or services or both to him. ఇతనికి సప్లై చేసిన వాటి మీద గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఏదైతే ట్యాక్స్ పే చేశాడో దట్ ఈస్ చార్జ్డ్ టు హిమ్, he can take the input tax credit which are used or intended to be used in the course or furtherance of his business, and the said amount, that means eligible amount, shall be credited to the electronic credit ledger, underline the word electronic credit ledger, of such person. Such person means of the recipient. Such person means the recipient. Such person means the recipient.
సెక్షన్ 16 సబ్సెక్షన్ వల్ల మనకి ఏమేం పాయింట్స్ చెప్పాడో ఒకసారి అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలంటే ఎవరై ఉండాలి? రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండాలి, ఫస్ట్ పాయింట్. అండ్ ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయంట, అవి ఫాలో అయితేనే తప్ప ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడం కుదరదు. నెక్స్ట్, ఏ విధంగా తీసుకోవాలి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే సెక్షన్ 49లో చెప్పిన విధంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి. నెక్స్ట్, వేటి మీద తీసుకోవాలి? నువ్వు ఏవైతే ఇన్వాయిస్ సప్లైస్ చేసావో వాటి మీద మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఆ గూడ్స్ నువ్వు బిజినెస్ పర్పస్ కి వాడుతూ ఉండాలి, అప్పుడైతేనే నీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. అమ్మా అర్థమైందా మీకు? ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎక్కడ క్రెడిట్ అవుతుందంటే నీ యొక్క ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లోకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. దట్ యూ కెన్ ఈ క్రెడిట్ లెడ్జర్ లోకి వచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ ని నువ్వు నీ అవుట్వర్డ్ ట్యాక్స్ లయబిలిటీని డిశ్చార్జ్ చేయడానికి యూజ్ చేయొచ్చు, ఎక్సెప్ట్ రివర్స్ ఛార్జ్ ట్యాక్స్. రైటా? మా అర్థమైందా? సెక్షన్ 16 ఇంటర్ప్రిటేషన్ 16(1) మా అర్థమైందా? కెన్ ఐ గో ఫర్దర్? మా పర్సనల్ పర్పస్ కి ఒక అసెట్ కొనుక్కున్నానమ్మా, నాకు ఒక ఆఫీస్ ఉంది, అలాగే నేను ఏం చేశానంటే పర్సనల్ పర్పస్ కి ఒక ఏసీ కొనుక్కున్నాను. ఏసీకి నాకు ఇన్పుట్ ట్యాక్స్ ఛార్జ్ చేశారు, జిఎస్టీ 28% ఛార్జ్ చేశారు. ఇప్పుడు ఆ 28% నేను ఆఫీస్ లో ఇన్పుట్ ట్యాక్స్ రేట్ క్లెయిమ్ చేసుకోవచ్చా? నో సార్. వై? పర్సనల్ పర్పస్ కాబట్టి. ఎస్, వెరీ గుడ్. అది సో నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది బిజినెస్ పర్పస్ యూజ్ చేసిన అసెట్స్ మీద మాత్రమే తీసుకోవచ్చు, గూడ్స్ మాత్రమే తీసుకోవచ్చు. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్, ఇక్కడ చెప్పాడు కదా ఈ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అని. అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలంటే దానికి కొన్ని కండిషన్స్ అలాగే దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో దీస్ కండిషన్స్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 16 subsection 2. Section 16 subsection 2. Conditions to be satisfied for the taking input tax credit. For taking input tax credit. Okay, I am reading the provisions. Notwithstanding anything contained in this section, no registered person, underline the word no registered person shall be entitled to the credit of any input tax in respect of any supply of goods or services or both to him unless ఆ 3 lines of meaning ఏంటమ్మా? ఏ వ్యక్తి కూడా ఓకేనా ఇక్కడ చెప్పిన కండిషన్స్ సాటిస్ఫై చేయకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి వీలు లేదు అని చెప్తున్నాడు సింపుల్ గా. ఓకే, రైట్. సో ఏం కండిషన్? ఫస్ట్ కండిషన్ ఏంటంటే పొసెషన్ ఆఫ్ ది ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్. పొసెషన్ ఆఫ్ ది ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్. ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయడానికి డాక్యుమెంట్స్ ఉంటాయి. ఐ మీన్ ఇన్వాయిస్ కానీ డెబిట్ నోట్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఆ ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్ అనేది ఉండాలి మన దగ్గర. అలా ఉన్నప్పుడే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? వాట్ ఆర్ సచ్ ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్స్ అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ కానీ డెబిట్ నోట్ కానీ. మా రెగ్యులర్ డీలర్ ఏం చేస్తాడమ్మా? రెగ్యులర్ డీలర్ ఏమో ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తాడు, కాంపోజిట్ డీలర్ ఏం ఇన్వాయిస్ ఇస్తారు చెప్పండి? బిల్ ఆఫ్ సప్లై. బిల్ ఆఫ్ సప్లై ఇస్తారు. ఓకేనా? సో రెగ్యులర్ డీలర్ ఇచ్చేది ట్యాక్స్ ఇన్వాయిస్, అందులోనే ట్యాక్స్ ఉంటుంది. అందుకని ఇక్కడ బిల్ ఆఫ్ సప్లై అనే పాయింట్ రాలేదు, ఎందుకంటే అందులో ట్యాక్స్ ఉండదు కదా. ఓకే, సో ద రెగ్యులర్ డీలర్ విల్ ఇష్యూ ఇన్ ట్యాక్స్ ఇన్వాయిస్ అండ్ ఆర్ క్రెడిట్ డెబిట్ నోట్. వాట్ డూ యూ మీన్ బై డెబిట్ నోట్? డెబిట్ నోట్ అంటే ఏంటి చెప్పండి? మీకు ఏమైనా ఐడియా ఉందా? వాట్ డూ యూ మీన్ బై డెబిట్ నోట్? డెబిట్ నోట్ అంటే సే ఫర్ సపోజ్ ఒక పర్సన్ నా దగ్గర 100 kgs ఆఫ్ రైస్ పట్టుకెళ్ళాడు అనుకుందాం.
నేను మిస్టేక్ గా 50 kgs ఆఫ్ రైస్ కి ఇన్వాయిస్ ఇచ్చాను. నేను 50 kgs ఆఫ్ రైస్ కి ఇన్వాయిస్ ఇచ్చాను, మర్చిపోయాను, మిస్టేక్ గా జరిగింది. సో 50 kgs ఆఫ్ రైస్ కి అమౌంట్ వేసేసి 50 kgs కి నేను ఏం చేశాను, ట్యాక్స్ అమౌంట్ ఛార్జ్ చేసి ఇచ్చేసాను. ఓకేనా? కానీ అతను నాకు ఫుల్ అమౌంట్ ఇచ్చేసాడు, బాగానే ఉంది. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఐ డిడ్ ఏ మిస్టేక్, ఇంకో 50 kgs కి ఇన్వాయిస్ ఇవ్వలేదు. సో అప్పుడు నేను ఐదర్ ఐ కెన్ ఇష్యూ ఏ ఫ్రెష్ ఇన్వాయిస్ ఆర్ ఐ కెన్ ఇష్యూ ఏ డెబిట్ నోట్. ఈ డెబిట్ నోట్ అనేది కూడా ట్యాక్స్ ఇన్వాయిస్ లాంటిదే, కాకపోతే దీనికి ఎడిషనల్ గా చేస్తాం. ఎప్పుడైతే ఇందులో కరెక్షన్స్ ఉంటాయో మళ్ళీ సెపరేట్ గా ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వకుండా కొద్దిగా మోడిఫికేషన్ చేసి డెబిట్ నోట్ ఇస్తాం. అర్థమైందమ్మా మీకు? రెండు కూడా సింపుల్, నథింగ్ బట్ మనకు అవుట్వర్డ్ సప్లైస్ ఉన్నప్పుడు మాత్రమే ట్యాక్స్ ఇన్వాయిస్ కానీ డెబిట్ నోట్ కానీ రైజ్ అవుతుంది. ఓకేనా? షార్ట్ సప్లై జరిగినప్పుడు కానీ, ఈ అమౌంట్ తక్కువ ఛార్జ్ చేసినప్పుడు కానీ, ట్యాక్స్ తక్కువ ఛార్జ్ చేసినప్పుడు కానీ, అప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో మనం డెబిట్ నోట్ రైజ్ చేస్తాం. ఓకేనా? సో ఇది మనకి సెపరేట్ గా చాప్టర్ ఉంది, అందులో చూడొచ్చు. ఓకేనా? issued by a supplier registered under this act or such other tax paying documents as may be prescribed. రైట్ అమ్మా, మీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ కొన్నారమ్మా, ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ ఉందా లేదా? ఇన్సూరెన్స్ పాలసీ కొన్నారనుకుందాం, ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ ఉందా లేదా? ఉంది సార్. ఉంది, ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ ఉంది. సే ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు రెగ్యులర్ ఒక షాప్కి వెళ్తే మీకు ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తాడు, అది కూడా ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంటే. ఇన్సూరెన్స్ పాలసీ కొన్నారనుకో, మీకు బిల్లింగ్ చేసేటప్పుడు వాడి ఫార్మాట్ వేరేలా ఉంటుంది, అది కూడా ట్యాక్స్ ఇన్వాయిస్. ఓకేనా? అందులో ట్యాక్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. ఓకేనా? సో ఏమంటున్నాడంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది స్పెసిఫిక్ ఫార్మాట్ లోనే ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని పాయింట్స్ ఉంటాయి, ట్యాక్స్ అమౌంట్ ఎంత, ట్యాక్సబుల్ వాల్యూ ఎంత, ట్యాక్స్ రేట్ ఏంటి, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ట్యాక్స్ చార్జెడ్ అనే పర్టికులర్స్ ఉంటే అది ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్ అనే అంటున్నాడు. ఓకేనా? సో ఏమేం డాక్యుమెంట్స్ స్పెసిఫై చేశాడు సార్ ఒకసారి చూడండి. డాక్యుమెంట్స్ ఆన్ బేసిస్ ఆఫ్ విచ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కెన్ బి అవైల్డ్. ఏమేం డాక్యుమెంట్స్ చూడండి. ఫస్ట్ది an invoice issued by the supplier of goods. మనకి ఏదైతే ఇన్వాయిస్ ఇష్యూ చేశాడో, ట్యాక్స్ ఇన్వాయిస్ కానీ డెబిట్ నోట్ కానీ, దట్ విల్ బి a valid document for availing input tax credit. అంటే ఏంటి? సే ఫర్ సపోజ్ నేను జిఎస్టీఆర్ 3B క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 3Bలో ట్యాక్స్ పే చేసేటప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నాను అనుకున్నాం. ఏ బేసిస్ మీద తీసుకోవాలి? నా దగ్గర ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటేనే తీసుకోవాలి. ట్యాక్స్ ఇన్వాయిస్ లేకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చా? అంటే నేను గూడ్స్ పర్చేజ్ చేసినట్టు నా దగ్గర ప్రూఫ్ ఏంటి? ట్యాక్స్ ఇన్వాయిసే కదా. ఒక విషయం చెప్పండి అమ్మా, నేను గూడ్స్ పర్చేజ్ చేసినట్టు ప్రూఫ్ ఏంటి? నాకు ఎవరైతే సప్లయర్ ఉన్నాడో వాడు నాకు ఇన్వాయిస్ ఇస్తాడు, ఆ ఇన్వాయిసే కదా నేను గూడ్స్ పర్చేజ్ చేసినట్టు ప్రూఫ్. ఎస్ఆర్ నో? Yes, sir. సో అంటే ఖచ్చితంగా నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలంటే నా దగ్గర నేను గూడ్స్ పర్చేజ్ చేసినట్టు నా దగ్గర ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్ ఉండాలి. ఆ డాక్యుమెంట్ లో ట్యాక్స్ అమౌంట్ ఇండికేట్ చేసి ఉండాలి. ఆ డాక్యుమెంట్ లో ట్యాక్స్ అమౌంట్ ఇండికేట్ చేసి ఉండాలి. ఓకేనా? సో దాన్ని ఏమంటున్నాడంటే an invoice that was issued by the supplier of goods or services or both. Okay, right. Next, an invoice issued by the recipient. మా ఇన్వాయిస్ సప్లయర్ ఇష్యూ చేస్తాడా లేదంటే రిసిపియంట్ ఇష్యూ చేస్తాడా? జనరల్ గా Supplier, sir. ఇన్వాయిస్ అనేది సప్లయర్ రైజ్ చేస్తాడా రిసిపియంట్ రైజ్ చేస్తాడా చెప్పండి? సప్లయర్ సార్. సప్లయర్ రైజ్ చేస్తాడు. మరి రివర్స్ ఛార్జ్లు? ఎవరు రైజ్ చేస్తారు? సప్లయర్ రైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? No, sir.
సో రివర్స్ ఛార్జ్ లో సప్లయర్ రైజ్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి రిసిపియంట్ ఏం చేస్తాడంటే, బికాస్ రిసిపియంట్ ఈజ్ ద రిజిస్టర్డ్ పర్సన్ హియర్, సో అందుకని రివర్స్ ఛార్జ్ లో రిసిపియంటే ట్యాక్స్ ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. తనే ట్యాక్స్ ఇన్వాయిస్ రైజ్ చేసి తనే గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసి రివర్స్ ఛార్జ్ లో మళ్ళీ తనే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది తీసుకుంటాడు. అర్థమైందా పాయింట్ మీకు? సో అందుకని ఇక్కడ ఏమన్నానంటే ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ది రిసిపియంట్ అన్నాడు. మీరు ఎప్పుడైనా సరే ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ది రిసిపియంట్ అంటే అది రివర్స్ ఛార్జ్ అని అర్థం. ఓకేనా? మా క్లియరా? Yes, sir. రైట్. నెక్స్ట్, ఏ డెబిట్ నోట్ ఇష్యూడ్ బై ది సప్లయర్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 34. నేను చెప్పా డెబిట్ నోట్ అంటే ఏంటి, ఆల్రెడీ ఇచ్చిన ఒరిజినల్ ఇన్వాయిస్ లో ఏమైనా పర్టికులర్స్ తక్కువ, ఐ మీన్ ట్యాక్సిబుల్ వాల్యూ తక్కువ చూపించా, ఎక్కువ చూపించాలి తర్వాత మళ్ళీ డెబిట్ నోట్ లో. తర్వాత ట్యాక్స్ అమౌంట్ 100 రూపీస్ అయితే 50 రూపీస్ వేసా. సో అంటే ఏంటి, ఒరిజినల్ ఇన్వాయిస్ లో తక్కువ అమౌంట్ చూపించాను, యాక్చువల్ గా నేను ఎక్కువ అమౌంట్ చూపించాలనుకున్నాం. అప్పుడు ఏం చేస్తానంటే ట్యాక్స్ ఇన్వాయిస్ ని అమెండ్మెంట్ చేసి డెబిట్ నోట్ ఇస్తాను, దాన్నే డెబిట్ నోట్ అంటారు. ఓకేనా? అంటే ఇప్పుడు షార్ట్ అమౌంట్ రికార్డ్ చేసినప్పుడు డెబిట్ నోట్ ఇస్తాను. ఇన్ ద సిమిలర్ వే ఎక్సెస్ అమౌంట్ రికార్డ్ చేసినప్పుడు ఏం చేస్తాను, క్రెడిట్ నోట్ ఇస్తాను. ఎక్సెస్ అమౌంట్ రికార్డ్ చేసినప్పుడు క్రెడిట్ నోట్ ఇస్తాను. ఓకేనా? ఇది మన చాప్టర్ వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. రైట్. ఏ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎనీ అదర్ సిమిలర్ డాక్యుమెంట్ ప్రిస్క్రైబ్డ్ అండర్ ది కస్టమ్స్ యాక్ట్ 1962 ఆర్ ద రూల్స్ మేడ్ దేర్ అండర్ ఫర్ ది అసెస్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్. ఇది ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. మా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్ లాంటిది ఉండదు, కానీ బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఉంటుంది. ఏముంటుందమ్మా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు? గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏముంటుంది? బిల్ ఆఫ్ Bill ఎంట్రీ. of entry. బిల్ ఆఫ్ ఎంట్రీ, బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఉంటుంది. సో ఈ బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఒక ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్ కింద ఉపయోగపడుతుంది. నెక్స్ట్, రివైజ్డ్ ఇన్వాయిస్. వాట్ ఈస్ దిస్ రివైజ్డ్ ఇన్వాయిస్? I will tell you at a later point of time, but for the time being, you remember that revised invoice is also a tax paying document. Okay. And next, input service distributor invoice. అమ్మ మీకు చెప్పాను గుర్తుందా కాన్సెప్ట్, ఐఎస్డి ఇన్వాయిస్. Yes, sir. ఐఎస్డి ఇన్వాయిస్, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఇన్వాయిస్. ఓకే. సో అది కూడా ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్. సో ఏమంటున్నాడంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ డాక్యుమెంట్స్ అయ్యింది నీ దగ్గర ఉంటేనే నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకో. ఈ డాక్యుమెంట్స్ లేకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చా? ఈ డాక్యుమెంట్స్ ఏమీ లేకుండా నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చా? No, sir. No, it is not possible for me to take the input tax credit without this documents. ఈ డాక్యుమెంట్ అంటే నేను గూడ్స్ పర్చేజ్ చేసినట్టు ప్రూఫ్ లేకుండా నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నానంటే అది ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అర్థం. ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అర్థం. సో ఎప్పుడైతే అది ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అయిందనుకో, అది నా ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్స్పెక్షన్ లో కనుక నేను దొరికితే ఖచ్చితంగా నాకు ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది, ఆర్ ఫైన్ ఆర్ పెనాల్టీ ఏదైనా లెవీ చేస్తారు. సో అంటే ఏంటి, సో మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలంటే మన దగ్గర ఒరిజినల్ గా వ్యాలిడ్ డాక్యుమెంట్ ఉండాలి. వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అంటే ఇవే, ఈ డాక్యుమెంట్స్ ఏవైతే చెప్పాడో ఇందులో ఏదో ఒక డాక్యుమెంట్ నా దగ్గర ఉంటే దెన్ ఐ వాజ్ ఎంటైటిల్ టు టేక్ ద క్రెడిట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. నా దగ్గర డాక్యుమెంట్ లేకుండా నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడం అనేది కుదరదు. ఓకేనా? రైట్ సార్. ఒక్కోసారి ఆ ఫార్మాట్ ఏముండదు సార్, ఫార్మాట్ అందరికీ ఒకే ఫార్మాట్ ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ కాగితమైన ఇవి. ఓకేనా? కాకపోతే అందులో కొన్ని మినిమం పర్టికులర్స్ ఉండాలి. ఏమేమి పర్టికులర్స్ అంటే ట్యాక్స్ అమౌంట్ ఎంత ఛార్జ్ చేసావు, ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏంటి, టోటల్ వాల్యూ ఆఫ్ సప్లై ఎంత, నెక్స్ట్ రిసిపియంట్ యొక్క జిఎస్టిఐ నెంబరు, అలాగే సప్లయర్ యొక్క జిఎస్టిఐ నెంబరు ఏంటి, అలాగే ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి. మరి ఎందుకంటే ప్లేస్ ఆఫ్ సప్లైని బట్టే కదా అది ఐజిఎస్టిఐ, ఎస్జిఎస్టిఐ, యూటీజిఎస్టిఐ అనేది తెలుస్తుంది. సో అందుకనే ప్లేస్ ఆఫ్ సప్లై కావాలి. ఈ మినిమం పర్టికులర్స్ ఉండి నువ్వు ఏ విధంగా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినా అప్పుడు కూడా నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా?
Right. The next condition. Let us see the next condition. మా రూల్ 36(4) అనేది ఒకటి ఉంటుంది. దిస్ ఈస్ నాట్ రిలవెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఆ రూల్ 36(4) అనేది మనకి ఎంటైర్ చాప్టర్ అయిన తర్వాత మీకు అర్థం అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా? పొసెషన్ ఆఫ్ ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్. సెకండ్ కండిషన్ ఏంటంటే రిసిప్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. రిసిప్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అంటే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ యాక్చువల్లీ నా దగ్గరికి వచ్చి ఉండాలి. నా దగ్గరికి గూడ్స్ రాకుండా లేదంటే నేను సర్వీసెస్ తీసుకోకుండా నేను ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకోవడం అనేది కుదరదు. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్, ట్యాక్స్ ఛార్జ్ ఈజ్ యాక్చువల్లీ పెయిడ్ టు ద గవర్నమెంట్. నా దగ్గర ఏదైతే ట్యాక్స్ ఛార్జ్ చేసాడో సప్లయర్, ఆ ట్యాక్స్ అనేది సప్లయర్ గవర్నమెంట్కి పే చేసి ఉండాలి. అది ఒక కండిషన్. నెక్స్ట్, ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్. ఫర్నిషింగ్ ఆఫ్ ది రిటర్న్. సప్లయరు నేను ఇద్దరు కూడా రిటర్న్ అనేది ఫైల్ చేసి ఉండాలి సెక్షన్ 39 ప్రకారం. ఓకే.